వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు. కేంద్రీయ విశ్వవిద్యాలయం నల్గొండలో విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ విఎంసి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి. రైళ్ల కార్యకలాపాల నిర్వహణ, భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. గుండాల మండల కేంద్రంలోనే బీసీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మండల స్పెషల్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉండేది బీసీలు మాత్రమే అన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయమైన పాతగుట్టలో అత్యంత వైభవంగా అధ్యయనోత్సవాలు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను, ప్రజలకు నష్టం చేసే వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. సీతారాంపుర గ్రామంలో మినీ సమ్మక్క జాతర అంగరంగ వైభవంగా జరిగే సమ్మక్క జాతరకు ముస్తాబవుతున్న సమ్మక్క సారలక్క గద్దెలు. కేకేసారం గ్రామంలో శ్రీ మార్కండేయ దేవస్థానంలో ఘనంగా ఉమామహేశ్వర కళ్యాణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాలపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం హర్షణీయమన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాదిగలు. విప్లవ సాంస్కృతికోద్యమం నిర్మాణానికి పూనుకున్నామన్న అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు పి నాగన్న. నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామివారి దేవాలయంలో ఘనంగా స్వామివార్ల కళ్యాణ మహోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోనే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు బుధవారం తెల్లవారుజామున అర్చక బృంద వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు బుధవారం తెల్లవారుజామున అర్చక బృందం వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. స్వామివారి కళ్యాణ వేడుకను జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తిలకించారు. గుట్టపై జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. भगवान महादेव महादेव प्रियता भगवान महादेव विघ्नराजो
विनायकः धूमकेतुः अनाध्यक्षः बालचन्द्रो गजाननः ఆనందాన్ని నింపి సర్వ కళ్యాణ గుణావహుడైనటువంటి పరమేశ్వరుల యొక్క కళ్యాణాన్ని सप्तवाधवा इंद्रियाणि सतक्रत विच्छेदे नमो नारायणाय सूर्यादित्य भास्कराय వార్షిక బ్రహ్మోత్సవం పురస్కరించుకొని తేదీ 2/2/2020 నుండి 9/2/2020 వరకు వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా 2వ తారీఖు సాయంత్రం 4 గంటల మనకు నల్గొండ పట్టణం నగరోత్సవం నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి కళ్యాణ అత్యంత ప్రాముఖ్యమైన స్వామివారి కళ్యాణం ఉదయం 4 గంటలకు అశేష భక్త జన సందోహం మధ్య నిర్వహించడం జరిగింది. ఇంకాను మీరు చూస్తూ ఉన్నారు, ఈ గుట్ట మీద కింది నుంచి పై వరకు కూడా దాదాపు 2 నుంచి 3 లక్షల మంది అశేష జనం భక్తజనం అత్యంత పవిత్రమైన స్వామివారి తలంబ్రాలను తీసుకొని క్యూ లైన్ నిలిచి ఉన్నారు. అటు క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు కళ్యాణ మండపం కింది భాగంలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయడం ఎటువంటి అవాంఛనీయ జగతప్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం రథసప్తమి పర్వదినం సందర్భంగా నిన్నటి రోజున కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి శైవాగమ శాస్త్ర ప్రకారంగా అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు శైవాగమ పండితుడిని నా ఆధ్వర్యంలో ఇతర ఆలయ అర్చక బృందం వారి యొక్క నేతృత్వంలో ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమం పూర్తయింది. లోకా సమస్త శుక్ర భవంతు అన్నట్టుగా హైందవ ధర్మం కేంద్రీయ విద్యాలయం నల్గొండలో విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ విఎంసి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ జి శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో విద్యాలయం నందు అకాడమిక్స్లో విజయాలు జరగవలసిన కార్యక్రమాలు మరియు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ను కలెక్టర్కు వివరించారు. కేంద్రీయ విద్యాలయం నల్గొండలో విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ విఎంసి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యాలయాన్ని సందర్శించారు. ప్రిన్సిపల్ జి శ్రీనివాసులు, విఎంసి మెంబర్స్, టీచర్లు, స్టూడెంట్స్ కలెక్టర్కి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ జి శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో విద్యాలయం నందు అకాడమిక్స్లో విజయాలు జరగవలసిన కార్యక్రమాలు మరియు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ను కలెక్టర్కు వివరించారు. పీఎం యాక్టివిటీలో భాగంగా ఇంతవరకు జరిగిన కార్యక్రమాలను కూడా వివరించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం నల్గొండలో జరుగుతున్న కార్యక్రమాలను, వాటిలో సాధిస్తున్న విజయాలకు ప్రిన్సిపల్, టీచర్స్ మరియు పేరెంట్స్, స్టూడెంట్కి అభినందనలు తెలిపారు. విద్యార్థులు విద్యారంగంలో పైకి రావడానికి టీచర్లతో పాటు పేరెంట్స్ కూడా బాధ్యత వహించాలని చెప్పారు. అనంతరం 53rd KVS నేషనల్ స్పోర్ట్స్ మీట్ ఖోఖోలో మెడల్స్ సాధించిన
5గురు విద్యార్థినులకు హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చిన క్యాష్ అమౌంట్ను విద్యార్థినులకు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో విఎంసీ మెంబర్స్ శంకరయ్య, అనురాధ, నర్సిరెడ్డి, టీచర్లు ఏ రవికుమార్, కె సందీప్, నెహ్రూలు పాల్గొన్నారు. మంగళవారం సికింద్రాబాద్లోనే రైలు నిలయంలో అభివృద్ధి పనుల పురోగతి, రైళ్ల కార్యకలాపాల నిర్వహణ, భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగ్రవాల్ హాజరై మాట్లాడారు. మంగళవారం సికింద్రాబాద్లోని రైలు నిలయంలో అభివృద్ధి పనుల పురోగతి, రైళ్ల కార్యకలాపాల నిర్వహణ, భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగ్రవాల్ హాజరై వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతో పాటు మొత్తం 6 డివిజన్లు అనగా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజన్ రైల్వే మేనేజర్లు, డిఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపైన చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని బీసీ వసతి గృహాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మండల స్పెషల్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని బీసీ వసతి గృహాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మండల స్పెషల్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న 10వ తరగతి విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఏకాగ్రతతో చదివి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ గంజి ధనంజయ్, హాస్టల్ వార్డెన్ టి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఫ్రెండ్ థర్డ్ డే కూడా స్టార్టింగ్ అంటే మనకి మెయిన్ బోర్డ్ ఎగ్జామ్స్ మార్చి. దీని ఉద్దేశము ఈ మన భువనగిరి జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని హాస్టల్స్ కూడా వెరిఫై చేయడానికి ఒక్కొక్క హాస్టల్కి ఒక్కొక్క ఆఫీసర్ ఉన్నారు. ఎంపీడీఓస్ కానీ, తహసీల్దార్స్ కానీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిఫరెంట్ క్యాడర్ వాళ్ళు అందరూ, మండల ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. అది దీన్ని ఏంటంటే మంత్లీ ఒకసారి విజిట్ చేయాలి. అయితే మనము ఇంతకుముందు మనం నవంబర్లో, డిసెంబర్లో విజిట్ చేసాము. జనవరి మంత్లో ఏమైందంటే మొత్తం జిల్లా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ టైంలో వర్క్ చేయలేదు మన జిల్లాలో. మళ్ళీ ఫిబ్రవరి మంత్ మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు దానిలో రావడం జరిగింది. మెయిన్గా దేనిలో ఏంటంటే ఒకటి శానిటేషన్ ఇవన్నీ, అంటే పిల్లలు ఎలా ఉన్నారు, తర్వాత వీళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని మనం చూడడం, ఎంతమంది అటెండెన్స్ ఉన్నారు, తర్వాత భోజనాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా ఈసారి ఏంటంటే ముఖ్యంగా 10వ తరగతి చదివే వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ మీద అంటే ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు కొన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడము, అందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా చూడడం కూడా ఈసారి చూడడం జరుగుతుంది. మెయిన్ థ్యాంక్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి మాత్రం కొంచెం డైలీ మార్నింగ్ 5కి లేస్తున్నారు కదా, డైలీ చదువుకోవాలి. 1.5 month మంచిగా అవుతుందంటే 10th క్లాస్ అయిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది తర్వాత ఇంటర్ కానీ అది. ఎందుకంటే మిగతా పిల్లల కంటే సరే మనం పికప్ అంటే కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి టైం ఉంటుంది. 10th క్లాస్ ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి మనం అట్లా మంచిగా చదువుకోవాలండి. 1.5 month టైం వేస్ట్ చేయకుండా ఫోన్లు చూడడము లేదంటే టీవీ చూడడం అట్లాంటి పెట్టుకోకుండా ఒకసారి నేను అందరితో మాట్లాడుతున్నాను. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర కులగణనలో బీసీలు 46% మాత్రమే ఉన్నారని ప్రభుత్వం చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు పేర్కొన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోనే స్థానిక మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని కులాల సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు పాల్గొని మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర కులగణనలో బీసీల ప్రభుత్వం సమగ్ర కులగణనలో బీసీలకు రాష్ట్రంలో 46% ఉన్నారని చెప్పడంపై
ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ సమగ్ర కులగణనను తిరస్కరించాలని, ఈ సర్వే అశాస్త్రీయంగా తప్పులు తడకగా ఉందని మండిపడ్డారు. ఇప్పటి వరకు భారతదేశంలో జరిగిన సర్వేలన్నింటిలో బీసీలు 50% పైగానే ఉన్నట్లు చూపించారు. కానీ ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 46% ఉన్నారని చూపటం చాలా అన్యాయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో అత్యధికంగా ఉండేది బీసీలు మాత్రమే అని, కానీ వారి శాతం ఎలా తగ్గిందని, దీనికి కారణం ఈ సర్వే సమగ్రంగా జరగలేదని, నల్గొండలోనే చాలామంది మా కుటుంబాలను సర్వే చేయలేదని తెలియజేశారు. అదేవిధంగా హైదరాబాద్లో సగం మందికి పైగా ఈ సర్వేలో పాల్గొనలేదని, ప్రభుత్వం 57 రకాల వివరాలను అడగడంతో చాలామంది భయపడి కూడా ఈ సర్వేలో పాల్గొనలేదన్నారు. 2014లో గత ప్రభుత్వం ఒక్కరోజులో జరిపిన కుటుంబ సర్వేలో ముంబై వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇతర ప్రాంతంలో ఉన్నవారు కూడా ఆ సర్వేలో పాల్గొనకుంటే ఏమవుతుందో అని తప్పక వచ్చి పాల్గొన్నారన్నారు. ఆనాటి సర్వేలో 10% ముస్లింలు కాకుంటేనే బీసీలు 51% ఉన్నట్టు చూపారు. ఇప్పుడు అదే తక్కువ అనుకున్నాము. కానీ ఇప్పుడు ఈ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 46% చూపటం చాలా దారుణం. అప్పుడు 2014లో బీసీలు 1,85,60,000 పైగా ఉంటే, ప్రస్తుత సర్వేలో బీసీలు 1,64,00,000 మాత్రమే ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే 21,60,000 మంది బీసీలు ఎక్కడికి పోయారు, ఏమయ్యారు అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ సర్వే నివేదికను ప్రజల ముందుకు ఉంచాలని, ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో, ప్రతి వార్డులో, అదేవిధంగా హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో ఎవరెవరు సర్వేలో పాల్గొన్నారో వారి లిస్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వహణ అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, సీనియర్ ఉపాధ్యక్షులు కేశవ శంకర్, ఉపాధ్యక్షులు కాశయ్య గౌడ్, అదనపు ప్రధాన కార్యదర్శి గోలి విజయ్ కుమార్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి మరి బీసీలని ఎంతో ముందుకు తీసుకుపోతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు. మరి ఎందుకంటే బీసీల వెంట ఉండి మేము ముందుకు తీసుకుపోతామని చెప్పినోడు ఇలా మొత్తం వెనకకు నెట్టేసి మరి ఓసీల ముందుకు వచ్చింది. మరి బీసీల సంఖ్య ఎంతకు తీసుకుపోయి దయచేసి మరి ఇది కరెక్ట్ కాదు, ఇది సంఖ్య కరెక్ట్ లెక్క చేసిన లెక్క కాదు, ఎన్నో లెక్కలు పొరపాటు చేసి మరి బీసీలని వెనకకు చేస్తుంది. దయచేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఏ కులానికి ఆ కులానికి కులగణన చేపడతాం, అన్ని జిల్లాల వేదిగా కూడా మండలాల వేదిగా లెక్క తీరుతామని చెప్పిన మేము ఆయన బీసీ కమిషన్ నల్లగొండకు వచ్చినప్పుడు మరి ఆ లెక్క మళ్ళా ఇప్పుడు కరెక్ట్ తేల్తారని కూడా నేను డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అది ఎందుకు ఏర్పాటు చేస్తుందో ఏ సంగతం వాళ్ళకే అర్థమైన పరిస్థితి. ఎందుకంటే సమగ్ర కులగణన చేసి 42% పద్ధతి కల్పించి రిజర్వేషన్ కల్పిస్తే ఆయనకు ఒక అడ్డపడ్డం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ పార్టీని ఇస్తున్నా, నువ్వు ఇస్తావా, ఆయన ఛాలెంజ్ చేస్తారు. దాన్ని మీటింగ్ పెట్టి అంటే మీరు ఛాలెంజ్ చేసుకోవడానికి మీటింగ్ పెట్టి అసెంబ్లీ బయట పెట్టుకుంటారు. కాబట్టి మీరు ప్రభుత్వ పర సరే ఇప్పుడు వచ్చినా కానీ 42% తప్పనిసరి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలే ఎలక్షన్స్ పోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీద కాంగ్రెస్ ప్రభుత్వము పోయి సంవత్సరం 4వ తారీఖు నాడు అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో నెంబర్ 18 నిర్ణయం చేసి అలానే కమిటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ చేసి వాళ్ళు ఆధిపత్యం నిరూపించుకున్నారు. ఎందుకంటే బీసీల జనాభాని 21 లక్షల మందిని వాళ్ళని తగ్గించి వాళ్ళ దాంట్లో లెక్కల్లో చూపించారు. కులగణన సర్వే గత ప్రభుత్వంలో చేసింది ఒక్కరోజు సర్వేలో 1,85,00,000 మంది ఉంటే ఇప్పుడు 1,61,00,000 మంది ఎలా వస్తారండి? ఎక్కువగా వాళ్ళ జనాభా కానీ 5% జనాభా తగ్గించారు. అలానే ముస్లిం జనాభాని తీసుకొచ్చి బీసీలో కలిపి ఎక్కడిది, అది వేరే ఇది వేరే. మనం బీసీ జనాభాని సపరేట్గా చూపించాలి. చూపించి అలానే మనకు 46%, 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చేస్తాని చట్టసభల్లో తీర్మానం చేపించి 42% చేసి పార్లమెంట్కి పంపించి దాన్ని చట్టబద్ధం చేయాలి. అలానే బీహార్లో కానీ తమిళనాడులో కానీ మన బీసీలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఉంది. అదే ఇది అంతా తప్పుల దాకా 75 కాలంలో పెట్టి ఆధార్ కార్డు చూపించండి, ఇన్కమ్ ట్యాక్స్ ఉందా, నీవు ఏంది, నీ కారు ఉందా, ఇవన్నీ చెప్తే ఎట్లా చెప్తారండి? నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన వివరాలు తెలియజేయడం జరిగింది.
మరి అందులో ముఖ్యంగా మరి బీసీలని తక్కువ ఒక 20 లక్ష గతంలో సమగ్ర కుటుంబం 2014 జరిగిన దానికన్నా 21 లక్ష తక్కువ చూపించడం ప్రభుత్వం యొక్క మరి ఉద్దేశంతో అర్థం కాలేదు. బీసీలని ఈ విధంగా మోసం చేస్తున్న ప్రభుత్వం మరి మరి గతంలో మరి వీళ్ళ యొక్క కాంగ్రెస్ ప్రణాళికలో 42% బీసీలకు చట్టబద్ధత కలిగి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈరోజు అదే అసెంబ్లీలో చట్టబద్ధత లేకుండా, తీర్మానం లేకుండా, ఆమోదం లేకుండా మరి పార్టీ పదవులలో కాంగ్రెస్ పార్టీ పదవులను 42% ఇవ్వడం అనేది మరి ఎంతవరకు సంబంధించిన మరి ఈ విధంగా ఏ సర్వేలోనైనా ముస్లిమ్స్ యొక్క శాతం వేరు, మరి బీసీల శాతం వేరు. వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంది. కానీ ఇక్కడ కలిపి బీసీ ముస్లిమ్స్ అని కలిపి వీళ్ళని 56% ఉన్న ముస్లిమ్స్ అని చూస్తున్నారు, మన బీసీలను చూస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా మరి బీసీలకు వ్యతిరేకమైనటువంటి యొక్క గణన అని మేము దీన్ని ఒప్పుకోవట్లేదు. అయితే ఇక్కడ జరిగినది ఏంటంటే 2014లో జరిగినటువంటి యొక్క సమగ్ర కుటుంబ సర్వేలో ఒకటే రోజు జరిపింది. అయితే ఆ సర్వేలో మన యొక్క ఎక్కడెక్కడున్న బొంబాయి అక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ఒక్కరోజు సర్వేలో అక్కడి నుంచి వచ్చి పాల్గొన్నారు. ఎందుకంటే మేము పోకపోతే మా కార్డు పోతుందేమో, అది పోతుందని భయానికి పాల్గొన్నారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి సర్వేలో 57 కాలమ్స్ పెట్టి నీ ఆధార్ కార్డు చూపించు, నీకు కారు ఉందా, నీకు ఇల్లు ఉందా, నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉందా, ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు పెట్టి ఈ సర్వే జరిపినందువల్ల ఏమైందంటే చాలామంది భయభ్రాంతులయ్యారు. మేము ఒకవేళ ఇవన్నీ చెప్తే మా రేషన్ కార్డు పోతేమో, మరి ఇంకేం పోతాయో, రకరకాలైనటువంటి భయాలతో ఈ యొక్క సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా చాలా నల్గొండలనే చాలామందిని అడిగితే మా ఇంటికి వచ్చి స్టిక్కర్ అతికించింది, కానీ మా యొక్క సర్వే వచ్చి మా యొక్క జనాభా లెక్కలు తీసుకోలేదని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా. అదేవిధంగా మరి గ్రామాలలో కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో హైదరాబాద్లోనైతే సగం కూడా సర్వే జరగలేదు. ఎవరిని అడిగినా మా ఇంటికి రాలేదు అని చెప్తున్నారు. మరి కానీ ప్రభుత్వం యొక్క సర్వేలో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒక 3.1% మాత్రమే సర్వే జరగలేదు, మరి 96.9% సర్వే జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎక్కడైనా జరిగితే గత 10 సంవత్సరాలు జరిగినటువంటి సర్వేకు ఇప్పటి సర్వేలో మరి 21.60 లక్షల మంది ఎట్లా తగ్గుతారు? దీనికి మరి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మరి ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా బీసీలకు ఉపయోగపడేటువంటి సర్వే కాదు. ఇంకోటి ఏమంటాడంటే నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, 42% మేము శ్రీ స్వామివారి అధ్యయనోత్సవములలో భాగంగా 3వ రోజు బుధవారం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం పూరపాటు సేవ, తిరుమాంజనం, దివ్య ప్రబంధం, సేవాకాలము, శ్రీ పంచారాత్రాగమన రీత్యా ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, వేద పండితులు, పారాయణకులు అత్యంత వైభవముగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీ స్వామివారి అధ్యయనోత్సవములలో భాగంగా 3వ రోజు బుధవారం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం పురపట్టు సేవ, తిరుమంజనము, దివ్య ప్రబంధ, సేవాకాలము, శ్రీ పంచారాత్రగమన్ రీత్యా ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, పారాయణికులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ బి నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.
చెయ్యమరే తన్నుడనే చేరందు కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఎస్కేఎం సంఘాల ఆధ్వర్యంలో బుధవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజయ్య, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎండి ఇమ్రాన్లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఎస్కేఎం సంఘాల ఆధ్వర్యంలో బుధవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజయ్య, ఏఐటిసి జిల్లా కార్యదర్శి ఎండి ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉపయోగపడే 29 కార్మిక చట్టాలు రద్దు చేసి పరిశ్రమ యజమానుల కోసం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పోరాడాలని, 750 మంది రైతులు ప్రాణాలు బలి ఇచ్చారని, ఆనాడు దేశ పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోడీ రైతు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించాడని, కానీ నేడు దొంగచాటుగా నోటిఫికేషన్స్ రూపంలో తీసుకురావాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50,65,345 కోట్ల బడ్జెట్లో కార్మికులను విస్మరించిందని, ధరల పెరుగుదలను నిలువరించే చర్యలు లేవని, వేతనాలు పెంపు గురించి కనీస ప్రస్తావన కూడా లేదని విమర్శించారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరెట్టి రాములు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య, పుప్పాల గణేష్, సిఐటియు ప్రీమియర్ యూనియన్ జనరల్ సెక్రటరీ చెక్కా రమేష్, రైతు సంఘం జిల్లా నాయకులు జోగు శ్రీను, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి గోపగాని రాజు, సిఐటియు నాయకులు మంగా వెంకటేష్, జాజిలాపురం శ్రీను, హమాలి యూనియన్ అధ్యక్షులు చుక్కల కృష్ణ, నాయకులు శ్రీశైలం, నగేష్, మధు, ఆటో యూనియన్ అధ్యక్షులు కల్లెం సిద్ధులు, నాయకులు మన్సూర్ పాషా, నాగరాజు, పాండు, అనిల్, శ్రీను, నరేష్, బాలకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ కార్మిక రైతు కూలీ వ్యతిరేక విధానాలు నశించాలి. నరేంద్ర మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు. కార్మిక సోదరి మల్లారా, ఈరోజు దేశవ్యాప్తంగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, దేశంలో ఉన్న అన్ని జాతీయ కార్మిక సంఘాలు, అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చాలో ఉన్న 536 రైతు సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ కార్మికులకు నష్టం చేసేటట్టు తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఈ దేశ పార్లమెంటు సాక్షిగా 700 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసి పోరాడి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన సందర్భంగా నరేంద్ర మోడీ సాక్షాత్ పార్లమెంటులో ప్రకటించినాడు ఈ చట్టాలను రద్దు చేస్తున్నా అని చెప్పి. కానీ నేటికి రద్దు చేయకపోగా వాటిని నోటిఫికేషన్ రూపంలో, అదేవిధంగా వివిధ రిజల్యూషన్ రూపంలో తీసుకొచ్చి కుట్రని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. దీన్ని అన్ని కార్మిక సంఘాలు ఇవాళ ముక్త కంఠంతో
ఖండిస్తూ ఆ రోజు పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన నరేంద్ర మోడీ వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు నిన్నగాక మొన్న ఈ దేశ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టినారు. 50,65,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో కార్మికుల సంక్షేమానికి కానీ, రైతులకు సంబంధించి కానీ, కూలీలకు సంబంధించి కానీ ఒరిగింది ఏమీ లేదు. ఈ బడ్జెట్ 50 లక్షల కోట్ల బడ్జెట్ పేదలకు ఉపయోగపడలే. ఈ దేశంలో ప్రస్తుతం 145 కోట్ల జనాభా ఉంటే కేవలం 1 కోటి మంది జనాభాకు అనుకూలంగా ఉండే పద్ధతుల్లో కొంత ఐటీకి మినహాయింపు ఇచ్చిన పరిస్థితి ఉన్నది తప్ప అదనంగా ప్రజలకు ఒరిగిందేం లేదు. కానీ ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగానికి ఏ విధమైన పరిష్కారం చేస్తారో ఈ బడ్జెట్లో చెప్పలేదు. అదే కాదు, ఇవాళ కూలీలు కష్టపడి పనిచేస్తూ ఉంటే ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలు ఎట్ట తగ్గించాలనేది, ధరల నియంత్రణ గురించి ఆ బడ్జెట్లో చెప్పలేదు. కార్మికులు కష్టపడుతుంటే వీళ్ళకి కనీస వేతనాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపుర గ్రామంలో మినీ సమ్మక్క జాతర అంగరంగ వైభవంగా జరిగే సమ్మక్క జాతరకు సమ్మక్క సారక్క గద్దెలు ముస్తాబవుతున్నాయి. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధ్యక్షుడు వట్టిపల్లి భిక్షపతి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపుర గ్రామంలో మినీ సమ్మక్క జాతర అంగరంగ వైభవంగా జరిగే సమ్మక్క జాతరకు సమ్మక్క సారలక్క గద్దెలు ముస్తాబవుతున్నాయి. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధ్యక్షుడు వట్టిపల్లి భిక్షపతి మాట్లాడుతూ అమ్మవారికి హరిహరాలతో మొదలుకొని రాత్రి 7 గంటలకు అమ్మవారికి పాన్పు వేయుట, అమ్మవారు బయలుదేరుట, అమ్మవారు బయలుదేరిన తరువాత బోనాలు వెల్లుట కార్యక్రమం, రాత్రి 12 గంటలకు అమ్మవారు గద్దెకు వచ్చుట, భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కుకున్న కోరికలు నెరవేరిన వారు అమ్మవారికి కానుకలు చెల్లించుకొనుటకు కార్యక్రమం ఉంటుందని అన్నారు. మరుసటి రోజున బోనాలు తిరిగి డప్పు డోల సప్పులతో గ్రామంలోకి వెళ్లిపోతాయని అన్నారు. ఈ జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగపూరి శ్రీను, గుడి పూజారి అట్లవర్ధన్ రెడ్డి, నోమల శ్రీశైలం, నరేందర్ సహకరిస్తున్న గ్రామ పెద్దలు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామం. సీతారాంపురం గ్రామంలో మినీ సమ్మక్క సారలమ్మ జాతర బుధవారము 12 తారీఖు రాత్రి 7 గంటలకు అమ్మవారికి పాన్పు వేస్తాం. పాన్పు తర్వాత అమ్మవారు బయలుదేరుతుంది. సమ్మక్క బయలుదేరి గ్రామం నుంచి బోనాలు, గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా ఊరేగింపుతోటి గద్దెకు వస్తుంది తల్లి. రాత్రి 12-1 గంట వరకు గద్దెకు వస్తుంది. గద్దెకు వచ్చిన తర్వాత అమ్మవారికి మొక్కులు అర్పించుకుంటాం. మొక్కులు అర్పించుకొని పొద్దున 7 గంటలకు గ్రామం నుంచి వచ్చిన బోనాలు కూడా గుడి దగ్గరనే ఉంటాయి. పొద్దున 7 గంటలకు పొద్దుగొడిచి వస్తుండగా అమ్మవారు బోనాలు మళ్ళా
డప్పు కొమ్ములు సన్నాయిలతోటి డోల్ చప్పుళ్ళతోటి సంబరంగా మళ్ళా వెళ్ళిపోతాయి. గ్రామంలో రంగరంగ వైభవంగా జరిగే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు అందరూ భక్తులు వచ్చి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని పోవాలని కోరుకుంటున్నాను. అంటూ వెలుగులు మంచిగానే ఉన్నాయి, నీళ్ళ సౌకర్యం ఉన్నది, రోడ్డు సౌకర్యం ఉన్నది. కాకపోతే కొంచెం రోడే వానలు పడి వంపులు ఒర్రెలు అయింది. ఆ రోడ్డు కూడా కొంచెం ప్రభుత్వానికి మీరు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము. మీ మీడియా వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు. మీరు కూడా అంతవరకు తెలియజేయాలని కోరుకుంటున్నాము. జనగాము, మోత్కూరు, ఆలేరు ఈ గ్రామాల నుంచి బస్సు సౌకర్యం ఉన్నది. ఇక్కడికి గుడికాడికి రావడానికి, సీతారాంపురం రావడానికి బోనాలు, అమ్మవారు అడియారాలతోని, డప్పు వాయిద్యాలతోని, డోల్ సన్నాయిలతోని అమ్మవారు గద్దెల మీదకి బుధవారం సాయంత్రం బయలుదేరి బుధవారం రాత్రి గద్దెల మీద ఉండి చుట్టుముట్టు గ్రామాల వారికి అందరికీ ఆశీస్సులు అందించి గురువారం నాడు పొద్దున ఉదయం 7 గంటల వరకు మళ్ళీ గుట్టకు పోవడం జరుగుతుంది. ఇక్కడికి ముఖ్యంగా సంతానం కోసం కానీ కుటుంబాలలో ఉన్న కష్టాల గురించి కానీ వచ్చే ప్రజలందరికీ అమ్మవారు మంచిగా కోరికలు నెరవేర్చి పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు ఇచ్చి అందరికీ సుఖ సంతోషాలతో కష్టాలు కడతీర్చి అమ్మవారు ఇక్కడికి అందరికీ ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో అందరూ వచ్చి జాతర విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ ఊరు ప్రజలంగా వైభవంగా బోనాలతోటి డప్పు సప్పులతోటి సమ్మక్క తల్లి గద్దెకి రావడం జరుగుద్ది. కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది. వారం రోజులలో మొక్కుకుంటే ఎత్తు బంగారంబు ఎదుర్కోడు పిల్లలు ఇచ్చి అమ్మవారిని ఎదుర్కొంటారు. అందరూ కోరుకున్న కోరికలన్నీ ప్రతి ఒక్కటి నెరవేరుతున్నాయి. పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు అవుతున్నారు. ఆరోగ్యం కానీ, విద్య, వ్యాపారం. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలంలోని కేకేసారం గ్రామంలో శ్రీ మార్కండేయ దేవస్థానంలో స్వామివారి 3 రోజుల బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉమామహేశ్వర కళ్యాణం ఎంతో ఘనంగా జరిగింది. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలంలోని కేకేసారం గ్రామంలో శ్రీ మార్కండేయ దేవస్థానంలో స్వామివారి 3 రోజుల బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉమామహేశ్వర కళ్యాణం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కండేయ దేవస్థానం వ్యవస్థాపకులు తీరందాస్ ధనంజయ్ మరియు మార్కండేయ దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొని అంగరంగ వైభవంగా గణపతి పూజ, చండీ హోమాలు, ఉమామహేశ్వర కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉమామహేశ్వర ఆశీస్సులు పొంది అన్నప్రసాదం తీసుకోవడం జరిగింది. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మాదిగ ఉపకులాలపై తీర్మానించడం
చారిత్రాత్మక నిర్ణయమన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడిచినప్పటికీ మాదిగలను గత ప్రభుత్వాలు మాదిగలను విస్మరించాయని ఆరోపించారు. సుమారు గత 35 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేసిన మాదిగల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంపై మాదిగలంతా సంతోషంతో మునిగిపోయారని చెప్పారు. అందుకు రాష్ట్ర మాదిగలంతా కాంగ్రెస్ పార్టీ అధికార నాయకత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొండగడుపు సూరయ్య, జ్యోతి, కరుణాకర్, వల్దాస్ దేవేందర్, తెలంగాణ మాదిగ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పాలడుగు పరశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైతసాగర్, బాలెంల మాజీ సర్పంచ్ మారెపల్లి ప్రభాకర్, మామిడి వెంకటేశ్వర్లు, వల్దాస్ కొండల్, మామిడి మల్లేష్, మామిడి సైదులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మేరీ మా బాగా ఇన్స్టాల్ అవుతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అసెంబ్లీలో ఏపీసీ వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కొంచెం వెనక జరగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ ఉపకులాలకు ఏబిసిడి వర్గీకరణకు కులగణన చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. మరియు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అయిన కాంగ్రెస్ పార్టీ మరి దళితులను చాలామందిని రాజకీయంగా కానీ మరియు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ ఈ దేశం కోసం దళితుల కోసం చాలా కృషి చేసిరు, ప్రాణత్యాగాలు కూడా చేసిరు. వాళ్ళ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఈ దళితులు ఎప్పటికీ రుణపడి ఉంటారని నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలోని ఎస్సీ కులగణన తీర్మానం చేపట్టడంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముందడుగు వచ్చి ఏబిసిడి వర్గీకరణకైనా అసెంబ్లీలో జరిగిన తీర్మానాన్ని పెట్టడం చాలా సంతోషమైన విషయమని 10 దళిత కుటుంబాలు కూడా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం. అదేవిధంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరి గతంలో కూడా ఎస్సీలను తన సొంత తోబుట్టుల కంటే ఎక్కువ కూడా రేవంత్ అన్న ప్రతి ఒక్కరిని కూడా మాదిగలంటే అమితమైన ప్రేమతోని చూడటం, కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎన్నో పేదలకు కాంగ్రెస్ కుటుంబాలకు దళితులకు చేసినది చాలా ఉన్నదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలోని రేవంత్ అన్న మరి ఎస్సీ ఉపకులాలకు కానీ అందరికీ ప్రభుత్వం ఏ మాట అయితే చెప్పిండో అదే కట్టుబడి ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు గత ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఎంతో చేసినా ఎవరు చేయకుండా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఎస్సీలకు న్యాయం చేయడానికి చేసింది. కాబట్టి ఎల్లకాలం మా మాదిగలం అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కొండగడుపుల సూరయ్య గారు మాట్లాడారు. ఈ భారతదేశంలో ఎస్సీలకు మాదిగలకు అన్యాయం జరిగడానికి శ్రీ మందకృష్ణ గారు 1994లో దీని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి 30 ఏళ్ల చరిత్రలో సుప్రీంకోర్టు ఆగస్టు 1 నాడు 7 జడ్జిలతో ఒక జడ్జి మిస్ అయ్యిండు, ఇవ్వలేదు. 6 జడ్జిలతోటి దాన్ని ఒక నివేదిక ఇస్తే దాన్ని గవర్నమెంటు న్యాయంగా జరిగిందని వాళ్ళు అభినందించారు.
తర్వాత అదే రోజు ఆగస్టు 1 నాడు రేవంత్ అన్న సభలో నిండు సభలో దానికి నేను అర్చిస్తున్నానని చెప్పి నేను అన్ని కులాలకు న్యాయం చేస్తా. ఈ మాదిగోళ్ళు 70 సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డారు, ఉద్యోగులు దెబ్బతిన్నారు, వాళ్ళ స్థితిగతులు అన్ని చూసిండు. ఆయన మాల్మూరు గ్రామంలో మహబూబ్నగర్ అంటే చాలా వెనకబడిన జిల్లా అది, ఆయనకు అన్నీ తెలుసు వారికి. కాబట్టి అందరినీ ఒప్పించి మెప్పించి ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ పక్కన రాగానే ప్రతి ఒక్క మీటింగ్ పెట్టి ఈ దళితులకు అన్ని కులాలకు న్యాయంగా సమానంగా చేసిండు. 3 గుంపులు పెట్టిండు. మా దళిత సంఘం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎంతో రుణపడి ఉంటుంది. 12 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం, ప్రజలలో మంచిగా పథకాలు అందజేయడంలో రేవంత్ రెడ్డి గారు ధీటుగా ప్రయాణం చేస్తారు. అదే ప్రయాణంలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ రోజు సెషన్స్ అసెంబ్లీ జరుగుతున్న సాక్షిగా ఎమ్మటే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి క్యాబినెట్ ఆమోదం కూడా చేయడం జరిగింది. దీనికి మన మాదిగ మొత్తం సామాజిక వర్గాన్ని మొత్తం మాదిగలందరూ వారికి రేవంత్ రెడ్డి గారు రుణపడి ఉంటాం. గత ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మా మాదిగ కుల సంఘాలను కలిసి రమేష్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మా మాదిగలకు అన్యాయం జరుగుతున్నది, మీరు కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పడం కూడా మా సంఘాలను రమేష్ రెడ్డిని కోరడం జరిగింది. ఆయన కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళిండు. ఈ నిన్న కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పడం కూడా మా సంఘాలను రమేష్ రెడ్డిని కోరడం జరిగింది. ఆయన కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళిండు. ఈ నిన్న అసెంబ్లీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ మీద ఏబిసిడి వర్గీకరణ మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మన క్యాబినెట్ ఆమోదం, మంత్రివర్గ క్యాబినెట్ ఆమోదం పొంది మాకు ఏబిసిడి వర్గీకరణ చేయడం పట్ల మీ అందరం మాదిగ కులసలు అందరం రేవంత్ రెడ్డి గారు రుణపడి ఉండని చెప్పి మీ అందరం తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ మన మందకృష్ణ గారు కూడా ఏ పార్టీ మనకు ఏబిసి వర్గం ఇచ్చి ఆ పార్టీ పనిచేయాలని చెప్పింది. కాబట్టి మనందరం మాదిగలందరం ఏకంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తాం. ఈరోజు ఏం చేశారు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నాయకుడు రమేష్ రెడ్డి గారికి మాకు ఏబిసిడి వర్గం వచ్చిన సందర్భంగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు రేవంత్ అన్నకు పాలాభిషేకానికి విచ్చేసినటువంటి గౌరవ దేశ చరిత్రలోనే ఇదొక శుభ పరిణామం. రాజ్యాంగాన్ని రచించిన బాబు అంబేద్కర్ గారు మాకు ఎస్సీ ఫలాలని రిజర్వేషన్ అందిస్తే ఆ ఫలాలు అందరూ పేద వర్గాలు, అట్టడుగు ఎస్సీలో ఉన్న అట్టడుగు వర్గాలకు అందాలనే సదుద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అసెంబ్లీ తీర్మానాన్ని పెట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయనకు పాలాభిషేకం చేస్తున్నాం. అదేవిధంగా మేమందరం కూడా మాదిగలందరం కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మాదిగ కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని, మా భావితరాలు మా పిల్లలకు సరైన న్యాయం ఈ రోజు నుంచి అమలవుతుందని మేము కోరుకుంటూ మరొకసారి రేవంత్ అన్నకు, రమేష్ అన్నకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ నుండి శంకర్ విలాస్ మీదుగా కొత్త బస్టాండ్ నుండి భారీ ర్యాలీగా తిరుమల గ్రాండ్ వరకు చేరుకొని అరుణోదయ జెండాను అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు పి నాగన్న ఆవిష్కరణ చేశారు. అనంతరం విలీన సభ రాష్ట్ర అధ్యక్షులు వేణు అధ్యక్షతన జరిగింది. ప్రారంభ ఉపన్యాసంలో ఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ నుండి శంకర్ విలాస్ మీదుగా కొత్త బస్టాండ్ నుండి భారీ ర్యాలీగా తిరుమల గ్రాండ్ వరకు చేరుకుని అరుణోదయ జెండాను అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు పి నాగన్న ఆవిష్కరణ చేశారు. అనంతరం విలీన సభ రాష్ట్ర అధ్యక్షులు వేణు అధ్యక్షతన జరిగింది. ప్రారంభ ఉపన్యాసంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు విప్లవ సంస్కృతికి ఉద్యమాన్ని మరింతగా తీవ్రతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈరోజు సూర్యాపేటలో జరిగిన 2 అరుణోదయ సంస్థలు రానున్న కాలంలో ఈ కర్తవ్యాన్ని తమ భుజాల మీద ఎత్తుకోవాలని అన్నారు. కలకల కోసం కాదని, అది ప్రజల కోసమేనని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, అట్లా కృషి చేస్తూ తమ ప్రాణాలను అరుణోదయ కోసం అర్పించిన కానూరి వెంకటేశ్వరరావు, అరుణోదయ రామారావు, వై వెంకన్నలు చూపిన బాటలో ముందుకు కొనసాగాలని కోరారు. దేశంలో పెను ప్రమాదంగా ముందుకొస్తున్న కాషాయ కర్ణకు కార్పొరేట్ కారణకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉందన్నారు. తుపాకీ తూట ఎంత బలమైందో కళాకారుడి చేతిలోని డప్పు, కాకాలి గజ్జలు అంత బలమైనవని గుర్తించాలన్నారు. ప్రజా సమస్యలను ప్రజలకు అర్థం చేయించడంలోనే కాకుండా కళల కోసం తమ ప్రాణాలను అర్పించిన వారందరి వారసత్వంలో కొనసాగుతున్న అరుణోదయ నిజమైన విప్లవ
సాంస్కృతిక సంస్థ అని అన్నారు. ఈ విలీన సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె గోవర్ధన్, ఆవునూరి మధు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, రాయి కృష్ణ, డాక్టర్ రంగారెడ్డి, ధర్మార్జున్, చిన్ని, భద్రయ్యలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం, ఉదయగిరి ఉమేష్, నాగేష్, వెంకన్న, పవన్, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి గంటా నాగయ్య, ఏఐకెంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోటు లక్ష్మయ్య, పొడ్డు శంకర్, ఏఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, వి నరసింహారావు, పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయిన కిరణ్, కంచనపల్లి సైదులు, జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, పివైఎల్ రాష్ట్ర నాయకులు బండి రవి, ప్రవీణ్, సోమ నరసింహారెడ్డి, నర్సిరెడ్డి, రమేష్, ప్రవీణ్, సంజీవ్ రెడ్డి, భూమెల్లి తదితరులు పాల్గొన్నారు. సన్మానం చేయాలని ఆయన సభలు పెడుతున్న సందర్భంలో నేను నిజంగా కూడా వెన్నెలను సూర్యముఖం చేసినప్పుడు నేను రానని చెప్పేసి అట్లా పాటని ఎందుకు అంటే చాలా క్రమశిక్షణతోని ఉంటేనే ఆ సంఘ నిర్మాణం కానీ ఆ బాధ్యతలు కానీ సక్రమంగా నెరవేర్చవచ్చు అని ఆ ఉద్దేశంతో కఠినంగా ఉండి ఉండొచ్చు. కానీ అంతర్గతంగా తాను ఒక అద్భుతమైన వచ్చిన ప్రతి అమరవీరుడు ఇవాళ సజీవంగా బతికి ఉన్నది, ఇవాళ అన్నోనే బతికించింది. రేపు ఆ బాధ్యత మీ మీద మా మీద ఉందని తెలియజేసుకుంటూ అటువంటి పాటలు ఎన్నో పాడినటువంటి రామారావు అన్న, నువ్వు గొంతెత్తితే నేను పల్లెవాణిలు తప్ప శాస్త్రీయ సంగీతం తెలియదని ఒక 2 సవాల్తో రాసిడు. వీరగాథల పాడరా విప్లవ వీర చరితల పాడరా, అసలు అది అందులో ఏమాత్రం ఫోక్ ఉండదు. ఇక్కడ రామారావు రాపించిన పాట ఒకటి మిస్ అయినా. ఆలేరు కోరు అలలు గోదావరి లోయలో ఎగసెను కెరటాలు ఎర్రని రెపరెపలు దిక్కులు నలువైపున ఈచెను పవనాలు ఇక్కిరి ధర్మన్న త్యాగము ఎగిసెను గగనానా ఎగిసెను గగనా. నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంతో పొంగి ఉయ్యాలా, నీ పాట వింటూ నక్సల్వరి నవయవ్వనమైంది ఆవేరా, నవయవ్వనమైంది ఆవేరా, నవయవ్వనమైంది ఆవేరా, రాగమెత్తుకుంటే రామా. బుధవారం రథసప్తమి పురస్కరించుకొని నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ భావన ఋషి పద్మావతి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తులతూగాలని దేవాలయ కమిటీ చైర్మన్ కోట రఘునందన్ వేద పండితులతో హోమం నిర్వహించారు. అనంతరం కోట రఘునందన్ దంపతులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోట రఘునందన్ మాట్లాడారు. బుధవారం రథసప్తమిని పురస్కరించుకొని నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామివారి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ భావన ఋషి భద్రావతి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తులతూగాలని దేవాలయ కమిటీ చైర్మన్
కోట రఘునందన్ వేద పండితులతో హోమం నిర్వహించారు. అనంతరం కోట రఘునందన్ దంపతులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోట రఘునందన్ మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని, ఎదుటి వ్యక్తికి సహాయపడడంలోనే దైవత్వం కనబడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు, దేవాలయ కమిటీ చైర్మన్ కోట రఘునందన్, ఉపాధ్యక్షులు గోలికృష్ణ, గుర్రం వెంకటేశ్వర్లు, సంగ్యం గణేష్, పరంధాములు, లక్ష్మణ్, మల్లేష్, కర్ణాటి పాపయ్య, విజయ్, మధు, పిల్లల మరి రంగయ్య, చిలువేరు శ్రీను, పున్నా కోటయ్య తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు. కేంద్రీయ విశ్వవిద్యాలయం నల్గొండలో విద్యాలయం మేనేజ్మెంట్ కమిటీ విఎంసీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి. రైళ్ల కార్యకలాపాల నిర్వహణ, భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. గుండాల మండల కేంద్రంలోనే బీసీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మండల స్పెషల్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉండేది బీసీలు మాత్రమే అన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయమైన పాతగుట్టలో అత్యంత వైభవంగా అధ్యయనోత్సవాలు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను, ప్రజలకు నష్టం చేసే వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. సీతారాంపుర గ్రామంలో మినీ సమ్మక్క జాతర అంగరంగ వైభవంగా జరిగే సమ్మక్క జాతరకు ముస్తాబవుతున్న సమ్మక్క సారలక్క గద్దెలు. కేకేసారం గ్రామంలో శ్రీ మార్కండయ్య దేవస్థానంలో ఘనంగా ఉమామహేశ్వర కళ్యాణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాలపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం హర్షణీయమన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాదిగలు. విప్లవ సాంస్కృతికోద్యమం నిర్మాణానికి పూనుకున్నామన్న అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు పి నాగన్న. నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామివారి దేవాలయంలో ఘనంగా స్వామివార్ల కళ్యాణ మహోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.